రేఖ అయితే ఇంక రాజుకైతే డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇందునైతే ఇంక అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా ఇందు కూడా అయితే ఇంకా రాజు నుంచి దూరం అవుతుందని చెప్పని చాలా బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఉదయానికల్లా అయితే ఇంకా లాయర్ని అందరినీ పిలిచి తన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇంకా ఇందునైతే అమ్మ రాయిందు అని చెప్పనని ఇంక వచ్చి నువ్వు ఏలుముద్ర వేసేసావంటే ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చేస్తుంది అని తన్ని బెదిరించి మరీ చేస్తుంది. ఇంకా అపర్ణ సుభాష్ అయితే మాత్రం వద్దు ఇందు ఇలా చేయొద్దు అని చెప్పని ఎంతగా అన్నా కానీ ఇంకా ఇందు అయితే మాత్రం రేఖ చెప్పినట్టుగానే ఏలుముద్ర అయితే వేసేస్తుంది. వేసేసిన తర్వాత ఇంకా ఆ కాగితాలు పెట్టుకుని ఇంకా రేఖ అయితే చాలా సంతోషంగా లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా ఇందునైతే ఇంకా అపర్ణ ఎందుకు ఇలా చేసావు ఇందు అని చెప్పానంటే, అయ్యో నానమ్మ నేను ఏది ఆలోచించుకుంటా చేయను, అయినా ఇప్పుడు నా వేలుముద్ర వేసినంత మాత్రాన రేఖ ఆంటీకి ఆస్తి వస్తుందని చెప్పని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అంత తెలివి తక్కువగా నేను చేశాను అనుకుంటున్నావా? నా ప్లాన్లలో నేను ఉన్నాను. ఇదంతా డబ్బులు అడగడం కానీ రాజు దగ్గర నుంచి మొత్తం ఇలా అంతా చేయడం కానీ మొత్తం నేనే చేశాను. అయినా తను కిడ్నాప్ చేసిన కూడా ఎవరో కాదు, నా బావే తను అని చెప్పి నేను అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా సుభాష్కి అపర్ణకైతే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా స్వరాజ్ బతికే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా నా ఇందుని తను కాపాడుకుంటాడు అన్నట్టుగా ఇంకా రాజు కావ్య అయితే మాత్రం ఇక్కడ మెలికైతే పెట్టుంటారు. కానీ అది తెలుసుకోకుండా రేఖ అయితే ఇందు ఒక్కటే ఏలుముద్ర వేస్తే ఆస్తి అంతా నాకు వచ్చేస్తుంది, నేను ఈ దుగ్గురాల కుటుంబానికి అంతటికీ ఆస్తికి నేనే హక్కుదారిని అవుతాను అన్నట్టుగా తను ఆలోచించేటప్పటికి ఇంకా ఇందు వేసిన ప్లాన్లు అయితే ఇంకా రేఖ చిక్కుకుంటుంది. ఇంకా లాయర్ ఏమో ఈ ఆస్తి పేపర్లు చెల్లవు అని ఇంకా రేఖ మొహం మీదే విసిరుగొట్టి మరి చెప్తాడు. ఇంకా రేఖకైతే చాలా కోపం వస్తుంది.